నమస్తే, వెల్కమ్ టు జిప్ టీవీ. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో నారీవాణి వాయిస్ ఫర్ జస్టిస్ సొసైటీ ఉమెన్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్, అలాగే హైకోర్టు అడ్వకేట్ మండవ కావ్య గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ హ్యాపీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. మ్యామ్, హ్యాపీ ఉమెన్స్ డే అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఇక ఆడవాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, అసలు ఉమెన్స్ డే అంటే ఏంటి, ఈ ఉమెన్స్ అందరు కలిసి ఏం చేస్తారు అనే థాట్ అనేది చాలామంది మైండ్లో ఉండిపోయింది. అసలు ఈ ఉమెన్స్ డే అంటే ఏంటి, అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటారు? నా ఉద్దేశంలో ఉమెన్స్ డే అంటే మనం అన్ని రంగాల్లో ముందరికి వెళ్తున్నాము. చాలా మంది మహిళలు చాలా రంగాల్లో రాణిస్తున్నారు, కొత్త కొత్త రంగాల్లో ప్రవేశిస్తున్నారు. మీరు చూసుంటే విద్య, వ్యాపారం, అది పాలిటిక్స్ అనుకోండి, ఫిలిం ఇండస్ట్రీ, అన్నిట్లో ఉన్నారు, అన్నిట్లో ముందంజ వేస్తున్నారు. సో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ అండ్ మన ప్రోగ్రెస్ని సెలబ్రేట్ చేసుకోవడమే ఉమెన్స్ డే. ఓకే. సో ఇట్స్ ఎ గ్రేట్ అకేషన్ టు సెలబ్రేట్ దట్. నవేడేస్ అసలుకి ఆడవాళ్ళని చూసినప్పుడల్లా మీకు ఏమనిపిస్తుంది అసలు? ఎందుకంటే ఈ సొసైటీలో నవేడేస్ ఎట్లా ఉంది అంటే మనందరికీ తెలుసు, బయటికి వెళ్ళినప్పుడు చూసే జనాల చూపు దగ్గర నుంచి కానీ, మగవాళ్ళ చూపు వేరే ఉంటుంది అమ్మాయిలు చూస్తున్నప్పుడు, లేదా ఆడవాళ్ళ చూపు వేరే ఉంటుంది. అలాగే ఆడవాళ్ళు చేసే వర్క్ మీద డిపెండ్ అయ్యే చాలామంది జనాలు ఉన్నారు. అంటే ఆడవాళ్ళు ఎంత చేసినా కానీ చులకనగా చూసేవారు మగవాళ్ళు ఉన్నారు. సో వాటన్నిటి గురించి ఏం చెప్తారు మీరు? వాటన్నిటి గురించి ఇంకా వాళ్ళ పర్స్పెక్టివ్ అండి అది. ఐ ఫీల్ ఉమెన్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్, హ్యూమన్ రైట్స్ ఆర్ ఉమెన్ రైట్స్. సో అందరినీ గౌరవించుకోవాలి, అది మగవాళ్ళు ఆడవాళ్ళు అని కాకుండా అందరం ఈక్వల్, అందరినీ గౌరవించుకోవాలి. అండ్ వీ షుడ్ ఆల్ ఫీల్ వాల్యూడ్. దట్స్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఈసారి 2024లో ఉమెన్స్ యొక్క థీమ్ ఏంటి? ఉమెన్స్ యొక్క థీమ్ ఫర్ 2024 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చి ఇన్స్పైరింగ్ ఇంక్లూజన్, చేరిక ప్రేరేపించడం. దీంట్లో ఏం చెప్తారంటారు? దీంట్లో ఏంటంటే మనము ఎక్స్క్లూడెడ్ గా ఫీల్ అవ్వకూడదు, దేంట్లోనూ వీ షుడ్ ఫీల్ రిలవెంట్, మనము బిలాంగ్ అవుతున్నాము, అలా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి. ఇప్పుడు ఉమెన్ లోనే డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి, స్ట్రాటాస్ ఆఫ్ పీపుల్ ఉన్నాము, అందరము వి బిలాంగ్ టు దిస్ అని ఫీల్ అవ్వాలి, ఆ భావన రావాలి. వీ షుడ్ ఫీల్ వెల్కమ్డ్, ఉమెన్ షుడ్ ఫీల్ వెల్కమ్డ్ అండ్ ఇన్క్లూజివ్. సో ఈ 2024లో ఉమెన్స్ యొక్క థీమ్ ఇదంటారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్, క్యాంపెయినింగ్ థీమ్. సో బేసిక్ గా లెట్ స్టార్ట్ విత్ దిస్. మీకు నర్స్ అనగానే ఎవరు గుర్తొస్తారు? మేల్ ఫిగర్, ఫీమేల్, మహిళ గుర్తొస్తారు. అలానే పోలీస్ ఆఫీసర్ అంటే పురుషుడు. సో ఇది ఎందుకు వచ్చింది? మనం అలా కండిషన్ అయ్యాము. సో మనం మనకి తక్కువ అదే గుర్తుకొస్తుంది. ఇట్స్ నాట్ దట్ మేల్ నర్స్ లేరా అని కాదు, బట్ కొంచెం మన కండిషనింగ్ అలా ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఒక డాటర్, సన్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు కూడా ఇదే కండిషనింగ్ వస్తే వాళ్ళు అది అచీవ్ చేయాలనుకుంటారు. మేల్ ఫిగర్ ఉన్నది అచీవ్ చేయాలనుకుంటారు, సన్ అయితే. ఇలాంటివి వస్తాయి అన్నమాట. స్టీరియోటిపికల్ మైండ్ సెట్ అయిపోతుంది. దట్ ఈస్ నాట్ ప్రోగ్రెసివ్, దట్ ఈస్ డెట్రిమెంటల్. సో అందుకని అలాంటివి రాకూడదు, ఈ స్టీరియోటైప్స్, ఛాలెంజెస్ ఉండకూడదు. యూ షుడ్ ఫీల్ ఇంక్లూడెడ్. అందరం ఒకటే, నా అభిప్రాయంని బట్టి, నా కళల్ని బట్టి నేను చూస్ చేసుకోవచ్చు. ఇలాంటి మైండ్ సెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్నది చెప్తాను. మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసి ఊరు వెళ్ళాము ఫర్ ఎ ఫంక్షన్ ఆర్ సంథింగ్. సో జనరల్ గా మన రిలేటివ్స్ హూ లవర్స్ నియర్ అండ్ డియర్ ఏం అడుగుతారు? ఇప్పుడు ఐ హ్యావ్ 2 sons. దే ఆస్క్ మీ పిల్లలు మీరు లేకుండా ఉండగలుగుతున్నారా? చిన్న పిల్లలు కదా, స్కూల్ కి ఎవరు పంపిస్తారు? వేరియస్ క్వశ్చన్స్. బట్ అది మా హస్బెండ్ అడుగుతారా? ఛాన్సెస్ ఆర్ స్లిమ్, అడగకపోవచ్చు. ఎందుకు? అది మన మైండ్ సెట్ అట్లా అయిపోయింది. దర్స్ నథింగ్ రాంగ్ ఇన్ బీయింగ్ ఎ హౌస్ వైఫ్, టేకింగ్ కేర్, అలాంటివి ఏమీ తప్పులేదు. ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు ఎంజాయ్ దేర్ లైఫ్
అంతా చేయొచ్చు. నేను అట్లా అన్న హౌస్ వైఫ్ ని కించపరచడం అట్లా ఏమి కాదు, కానీ అలా మన మైండ్ సెట్ అలా ట్యూన్ అయిపోతూ వస్తుంటే అది ఎలా ప్రోగ్రెస్ అవుతాం, మనం ఎలా అందరం ఇంక్లూడెడ్ ఫీల్ అవుతాము. సో ఫర్ దట్ రీజన్ ఇలాంటి చేంజెస్, ఇలాంటి బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో సొసైటల్ బ్యారియర్స్, అది నాకు లేదు మీకు లేదని కాదండి, మనం అందరం ఇప్పుడు ఇక్కడ పెరుగుతున్నాం కాబట్టి ఇక్కడ పరిస్థితుల్ని బట్టి ఈ మైండ్ సెట్ కొంచెం మార్చుకుంటే ఐ థింక్ వీ కెన్ బీ గ్రేట్ అచీవర్స్. ఉమెన్ కి కూడా మంచి ప్లాట్ఫామ్ వస్తుంది అన్ని రంగాల్లో. ఓకే, ఇప్పుడు మనం మార్చుకుంటే అని చెప్పేసి మీరు అంటున్నారు. అట్లా మార్చుకోవడం కోసం అని చెప్పేసి మనకంటే పెద్దవాళ్ళు, ఏజ్లో ఉన్న వాళ్ళు కానీ కొంతమంది ఆడవాళ్ళు, ముఖ్యంగా చాలామంది ఆడవాళ్ళకి ఏదైనా జరిగినా కానీ సోషల్ యాక్టివిటీస్ అనుకుంటా బయట మాట్లాడుతుంటూ మనం చూస్తాం, ముందే ఉంటారు, వార్తలలో చూస్తూ ఉంటాము. సో ఏదన్నా జరిగింది అంటే ముందులో ఉండి మాట్లాడతారు. జరగకపోయిన మహిళలకి ఇది కావాలి, మహిళలకి ఇటువంటి సాధికారత ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి పోరాడుతున్నారు. ఇలాంటి మహిళల మీద రివర్స్ లో కూడా అరే ఎవరిని లెక్క చేయరు, వీళ్ళకి ప్రౌడ్ ఉంటుంది, కావాలని చేస్తున్నారు, అందరిని మగవాళ్ళని ఆడవాళ్ళని ఇద్దరిని కూడా కించపరిచి నేనే పైన ఉండాలని కొంతమంది చేస్తున్నారు. అథారిటీ కోసం చేస్తున్నారు, బయట టాక్ నడుస్తుంది. దాని గురించి ఏం చెప్తారు? దట్స్ నాట్ ట్రూ అండి. అందరి గురించి నేను చెప్పలేను, కానీ మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ హు ఆర్ వర్కింగ్ ఫర్ ఉమెన్స్ రైట్స్ కానివ్వండి, ఇప్పుడు మనం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, థీమ్ గురించి మాట్లాడాము, ఇదంతా మనం చూస్తే మహిళలుగా మనం అందరం వీఆర్ ఈక్వల్ ఫుట్టింగ్ లో ఉండాలి, మెన్తో ఈక్వల్ ఆపర్చునిటీస్ రావాలి. నాకు ఒక ఆపర్చునిటీ వస్తే అది జెండర్ బయాస్డ్ ఉండొద్దు, ఇట్ షుడ్ బి ఫర్ మై మెరిట్. సో అలా మనం ముందరికి వెళ్ళాలి. ఐ డోంట్ వాంట్ టు బి జడ్జ్డ్ ఆన్ మై జెండర్. అలానే అందరికి మెన్కి ఉమెన్కి ఈక్వల్ ఆపర్చునిటీస్ రావాలి. మనం ఒకప్పుడు అనగదొగ్గబడ్డాము. సో అందుకని చెప్పి మనకి లా కొంత ప్రివిలేజెస్ ఇచ్చింది, ఫేవరబుల్ లాస్ ఇచ్చింది. మనం రీకూప్ అయ్యి మెన్కి ఈక్వల్ గా నిలబడాలి అన్నదానికి అది, కానీ మెన్ని కార్నర్ చేయాలి. లేకపోతే ఇప్పుడు నేను రేపు ఉమెన్ దేనికన్నా నిలబడ్డాను అనుకోండి, ఇట్ డజంట్ మీన్ మెన్ని కార్నర్ చేయాలి, లేకపోతే వాళ్ళని ఏదో యాంటై మెన్ స్ట్రాటజీ కానీ అలాంటిదైతే ఏమీ ఉండదు. బికాస్ యాజ్ యూ కెన్ సీ మనకి ఫాదర్ ఉన్నారు, హస్బెండ్, సన్స్, వీ హ్యావ్ ఎవ్రీబడి. సో అందరం హ్యాపీగా ఉండాలి, ఉమెన్ కూడా ఎదగాలి. ఎందుకంటే అనగవేయబడ్డారు కాబట్టి, కొంచెం వెనుకబడి ఉన్నారు కాబట్టి అది జరగాలన్న అభిప్రాయమే కానీ ఎవరిని కించపరచాలో లేకపోతే మనల్ని మనం వేరేగా పోర్ట్రే చేసుకోవాలో, సుపీరియర్ అని చూపించుకోవాలో అలాంటిదైతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఉండదు. సారీ, బట్ యాజ్ వి డిస్కస్డ్ ఎవరికన్నా ఉండుండొచ్చు, అందరి తరపున మనం మాట్లాడలేం కాబట్టి చాలా మందికి ఉమెన్ పైకి రావాలి, సాధికారత చెందాలి, అప్పుడు సొసైటీ బాగుంటది యాజ్ ఎ హోల్ అన్న అభిప్రాయమే ఉంది. ఓకే, సో దీనివల్ల అయితే ఏం ప్రాబ్లం లేదు, ఇట్లా మన సర్వ హక్కుల కోసం మనం పోరాడొచ్చు అన్నదే మీరు చెప్తున్నారు. మనకు కావాల్సిన హక్కులు మనల్ని, అంటే జెండర్ ఈక్వాలిటీ, జెండర్ న్యూట్రల్ అవ్వాలి సొసైటీ, జెండర్ సెన్సిటైజేషన్ రావాలి అందరిలో అన్నదైతే డెఫినెట్లీ కోరుకుంటున్నాను. ఓకే, ప్రెసెంట్ ఇప్పుడైతే మరి ఉమెన్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్గా నారీవాణి వాయిస్ ఫర్ జస్టిస్ సొసైటీకి మంచిగా మరి ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది అసలుకి, ఏంటి దీని యొక్క ఆలోచన ఏంటి అసలుకి నారీవాణి? ఇది యాక్చువల్లీ దీంట్లో మీరు చూసుకుంటే వీఆర్ ఆల్ ఉమెన్ అండి మెంబర్స్. మేము లాయర్స్ ఉన్నాము, ఎట్ ద సేమ్ టైం వేరియస్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి వచ్చిన వాళ్ళు, డాక్టర్స్, ఎడ్యుకేషనలిస్ట్స్, వీళ్ళు అందరూ ఉన్నారనమాట. సో మేము లైక్ మైండెడ్గా ఉన్నాము, ఏదన్నా సొసైటీకి చెయ్యాలి, వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ అన్నది ఉంది. అలా వన్స్ వీ స్టార్ట్ థింకింగ్ ఉమెన్, సీనియర్ సిటిజన్స్, చిల్డ్రనే అనగవేయబడి ఉంటారు ఇన్ జనరల్, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీబడి, బట్ ఎక్కువ శాతం. సో వాళ్ళకి మనం ఏం చేయగలము అని ఆలోచిస్తే లీగల్ అవేర్నెస్ చాలా తక్కువ ఉంది అందరిలో. ఉమెన్కే వాళ్ళ రైట్స్ అవి తెలియదు, వాటి కోసం నిలబడాలన్నా, ఇప్పుడు మేము ఏదన్నా చెయ్యాలన్నా వాళ్ళ రైట్స్ వాళ్ళకి తెలిసి ఉండాలి, అట్లీస్ట్ ఆ మినిమం ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. సో అది ప్రొవైడ్ చేయడానికి వీఆర్ ట్రయింగ్ టు సీ. ఆన్ అబౌట్ దట్ కొంతమంది అండర్ ప్రివిలేజ్డ్ ఉమెన్ ఉంటారు హూ కెనాట్ ఎఫర్డ్ సర్వీసెస్, ప్రొఫెషనల్ సర్వీసెస్, లాయర్కి ఫీజు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి మేమే ఫండ్ రేజ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి కొన్ని కేసెస్ ఫ్రీగా
ఫ్రీ ఆఫ్ ప్రొఫెషనల్ ఫీ చేస్తున్నాం అన్నమాట కొంతమంది ఫ్రీగా కేసెస్ మొత్తం ఇట్లా చేయాలి అని ఎందుకు మీకు ఆ మైండ్ లో ఎలా వచ్చింది ఆ థాట్ అనేది? అంటే జస్టిస్ అందరికి అటైనబుల్ గా ఉండాలి కదా, మనకి డబ్బులు ఉన్నా లేకపోయినా జస్టిస్ అందరికి అటైనబుల్ గా ఉండాలి. నవ్వేడేస్ ఎలా ఉంది అంటే ఈ లాయర్స్ గురించి చెప్పాలంటే డబ్బులు తక్కువ రూపాయి తక్కువ అయితేనే కేసు తీసుకొని వెనకపోమా అని చెప్పి రిటర్న్ పంపించేస్తున్నారు. డబ్బులు ఒకదానికి 10 ఇంతలు వసూలు చేస్తున్నారు, జేబులో వేసుకొని పోతున్నారు. అలా ఉంది ప్రజెంట్. అలాంటిది అంత ఫ్రీ సర్వీస్ ఎలా చేయగలుగుతున్నారు? అది పాసిబుల్ అవుతుందా? అంటే దిస్ ఇస్ ఫర్ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ వరకే కాబట్టి మేము చేయగలిగినంతలో మేము చేస్తున్నాము. వాట్ ఎవర్ అందరూ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి యా వీఆర్ ఏబుల్ టు డూ దాట్. ఐ కాంట్ టాక్ ఫర్ ఎవ్రీబడి, మిగతా వాళ్ళు ఎలా ఫీజ్ తీసుకుంటున్నారు అట్లంతా, దట్ ఈస్ ఐ థింక్ డిఫరెంట్ స్టోరీ. కానీ మేము అనుకున్నది లాస్ట్ ఇయర్ ప్రారంభించాము. ఇట్ ఈస్ గోయింగ్ స్ట్రాంగ్ అండ్ అలా మాకు ఇమెన్స్ సాటిస్ఫాక్షన్ ఉంది ఫర్ ఆల్ ఆఫ్ us దట్ ఒకటి మనం చేయగలుగుతున్నాము ఒకళ్ళ లైఫ్ కి. ఇప్పుడు మేము ఫ్రీగా కేసెస్ చేసేవాళ్ళు మీరు అన్నట్టు వాళ్ళు ఎఫర్ట్ చేసుకోలేరు, వాళ్ళు చాలా హస్బెండ్ తో కానీ పేరెంటల్ హౌస్ లో కానీ చాలా మెంటల్ స్ట్రెస్ కి గురై ఉన్నారు. వీళ్ళతో పాటు దేర్ ఆర్ ఫ్యూ ఉమెన్ వర్క్ ప్లేస్ లో హెరాస్మెంట్, సెక్షువల్ హెరాస్మెంట్ కి గురైన వాళ్ళు ఉన్నారు, దాని వల్ల కెరియర్స్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కొంచెం సపోర్ట్ చేయగలుగుతున్నాం. యా, సో దట్ వే వీఆర్ హ్యాపీ అండ్ ఇట్స్ గోయింగ్ స్ట్రాంగ్. ఓకే, సో మరి ఇంత ఆర్గనైజేషన్ నడుపుతున్నారు అంటే ఎంతో కొంత సపోర్ట్ అయితే ఫ్యామిలీ నుంచి ఉండాలి. సో మరి ఒక ప్రెసిడెంట్గా ఇంత బాధ్యతలు చేపట్టారు కాబట్టి మీకు అసలు సపోర్ట్ ఎవరు ఇచ్చారు? ఇదంతా సపోర్ట్ వచ్చేసి చిన్నప్పటి నుంచి మై ఫాదర్ వాజ్ వెరీ సపోర్టివ్. నీకు ఏది చేయాలనిపించినా చెయ్యాలి. ఎప్పుడు మా ఇంట్లో అబ్బాయిని వేరుగా చూడాలి, అమ్మాయిని వేరుగా చూడాలి అలాంటిది ఏం లేదు. అభిప్రాయాల్ని గౌరవించారు, ప్రోత్సహించారు. సో అలా ఫాదర్ నుంచి సపోర్ట్ బాగుండింది. మదర్ ఆల్సో సపోర్టెడ్, బట్ మై ఫాదర్ వాజ్ వెరీ సపోర్టివ్. హీస్ లైక్ రోల్ మోడల్ టు మీ. yes 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 సో అలానే అండ్ ఐ గాట్ ఇన్ టు అ ఫ్యామిలీ వేర్ మా మదర్ ఇన్ లో కూడా షీ వాజ్ వర్కింగ్ అండ్ అలా మంచి ఫ్యామిలీ అండ్ మై హస్బెండ్ ఆల్సో సపోర్ట్స్ మీ ప్రోగ్రెసివ్. సో దట్ వే ఇట్స్ ఆల్ గోయింగ్ గ్రేట్. ఓకే, సూపర్ కావ్య గారు. మీ జాబ్ ఇప్పుడైతే హైకోర్టు అడ్వకేట్గా చేస్తున్నారు. సో మంచి స్థాయిలో అయితే ఉన్నారు. ఒక పక్కనేమో మంచిగా ఉమెన్స్ ఆర్గనైజేషన్ నడుపుతున్నారు, ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు, ఇటు పక్క మీ వృత్తి మీరు చేస్తున్నారు. అవునవునండి. సో మంచిగా లైఫ్ అయితే హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ మరి కావ్య గారు. మీరు ఇలాగే మంచిగా అందరికీ కూడా ఫ్రీ సర్వీస్ చేయాలి మొత్తం అని చెప్పండి, కొన్ని చేయండి. ఫర్ అండర్ ప్రివిలేజ్ డౌన్ రోడ్ అని వాళ్ళకి డెఫినెట్ గా వాట్ ఎవర్ వీ కెన్ డూ వీ విల్ డెఫినెట్లీ వృత్తిపరంగా మంచిగా ముందు కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.